హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు మనం చిన్న లాజిక్ సమ్ చెప్పుకోబోతున్నాం. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇలా డబల్ డిజిట్స్ ఇచ్చి దానికి రూట్ ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇలా 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఉన్నాయి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మనకి ఆర్హెచ్ఎస్లో 3 పవర్ ఎక్స్ అని అంటే మనకి ఇక్కడ బేస్ 3 ఉంది. అంటే ఇటు సైడ్ ఉన్న సమ్ కూడా బేస్ని 3లోకి మార్చుకునేలా చూసుకున్నాము. ఇక్కడ మనకి లెట్ 3√3 హోల్ రూట్ అంటే మొత్తం స్క్వేర్ రూట్ ఆఫ్ 3√3 అనేది ఉందని కదా. దీన్ని విడివిడిగా మనం స్క్వేర్ అప్లై చేసుకుంటే అంటే √3 ఇంటూ 3√3 హోల్ రూట్ 3 ఇలా అప్లై చేస్తున్నట్లయితే మనకి విడివిడిగా ఇంటూ అనేది అప్లై చేస్తాం. ఇక్కడ మనకి √3 వాల్యూ నీకు తెలియాలి. √3 అంటే మనకి రూట్ వాల్యూ తెలియాలి. రూట్ వాల్యూ అంటే మనకి 1/2 అని అర్థం. రూట్ వాల్యూ అంటే మనకి 1/2 అని అర్థం. ఇది మనకి ఒక చిన్న ఫార్ములా. రూట్ అంటే 1/2. 1/2 అంటే మళ్ళీ ఇన్వర్స్ 2 అయిపోద్ది. 1/2 అంటే ఇన్వర్స్ అయిపోద్ది, 2 ఇన్వర్స్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు దీన్ని రూట్ తీసేస్తే 3 హోల్ పవర్ 1/2 పవర్ అయిపోయింది. ఇంటూ కింద ఇక్కడ డాట్ ఉందంటే అక్కడ అర్థం ఇంటూ అని అర్థం, చుక్క పెడితే ఇంటూ అని. ఇక మనకి 3 డబల్ రూట్ ఉంది కాబట్టి 3 1/2 హోల్ పవర్ 1/2 3 పవర్ ఎక్స్. ఇది మనకి 1/2 3 1/2 ఇంటూ 3 పవర్. ఇక్కడ మన చిన్న ఫార్ములా ఉంది, ఏ పవర్ ఎన్ ఇంటూ హోల్ పవర్ ఎం ఫార్ములా. అంటే మనకి ఏ పవర్ ఎన్ ఇంటూ ఎం అని అర్థం. ఈ ఫార్ములా ప్రకారంగా మనం దీన్ని మార్చినట్లయితే 3 పవర్ ఎన్ ఎం అనుకుంటే 1/4 2 2 4 ఈక్వల్ టు 3 పవర్ ఎక్స్. ఇక మళ్ళీ ఫార్ములా ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్లా ఉంది. అంటే మనకి ఏ పవర్ ఎన్ ప్లస్ ఎం ఫార్ములా. ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్ ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారంగా 3 పవర్ ఇది ఎన్ ఇది ఎం అనుకుంటే 1/2 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఎక్స్. ఇక మనకి ఎల్సిఎం వస్తుంది. ఎల్సిఎం 4 అనేది వస్తుంది. ఇక మనకి ఎల్సిఎం ఇందులో 4 అనేది 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 2 × 1 2 ప్లస్ 4 ఇంట్లో 1 టైం మల్టిప్లై అవుతుంది. 1 × 1 1 ఈక్వల్ టు 3 పవర్ ఎక్స్. 3 పవర్ ఎక్స్. ఇక మనకి 3 పవర్ 2 యాడ్ చేస్తే 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఎక్స్. ఎప్పుడైతే బేస్ ఈక్వల్ అయిందో పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. బేస్ ఈక్వల్ చేసుకోవాలి ఫస్ట్. ఎల్హెచ్ఎస్లోని ఆర్హెచ్ఎస్లో ఏముందో ఎల్హెచ్ఎస్ని కూడా అలా మార్చేసుకున్నట్లయితే బేస్ ఈక్వల్ అయిపోద్ది. బేస్ ఈక్వల్ అయిందంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3/4. ఇక మనకి ఆన్సర్లో మనకి 3/4 ఎక్కడ ఉంది? ఇది ఉంది. అంటే మన ఆన్సర్ 3 మాట 3/4 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా చిన్న సమ్ని మనం సాల్వ్ చేసుకుంటే ఇలా మనకి చాలా సమస్య వస్తాయి. డబుల్ డిజిట్స్ ఎప్పుడు కూడా ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.